హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో మనం ఇప్పుడు మూడో చాప్టర్లోకి వచ్చాం. అదే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బోర్డ్ వరకు పరంగా మనం తీసుకున్నట్లయితే. సో దీంట్లో ఏమేమి వస్తాయి చూద్దాం మనం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం మనం. సో దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం? ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో టోటల్గా 8+2 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నది. సో అందుకోసం చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇట్ ఈస్. దీంట్లో ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ స్టేట్ ఫారడే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సో సెకండ్ లా ఆఫ్ ఫారడే ఏం చెప్తున్నాడు మనకి? ఎప్పుడైనా సరే రెండు డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకుని మనం ఒకే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ని కనుక పాస్ చేసినట్లయితే సో వాటిలో డిపాజిట్ అయ్యే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రో ఈక్వాలెంట్స్, ఏవైతే వాటి ఈక్వలెంట్ వెయిట్స్ ఉన్నాయో దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే m1/e1 ఈజ్ ఈక్వల్ టు m2/e2 ఈజ్ ఈక్వల్ టు m3/e3 ఆర్ m1:m2:m3 ఈజ్ ఈక్వల్ టు e1:e2:e3. సో ఈ రకంగా మనం ఫారడే సెకండ్ లాని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ప్రాపర్ వర్డింగ్స్లో నేను ఇక్కడ ఆల్రెడీ రాసున్నాను. ఇఫ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, the masses of the different whatever we are going to be taking the species, that is going to be silver or whatever the metals, deposited or liberated or dissolved at electrodes are directly proportional to the chemical equivalents. Chemical equivalents and enti equivalent weights. So that is nothing but your second law. Next, what is metallic corrosion? Give one example. సో మెటాలిక్ కరోజన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏదైనా ఒక మెటల్ అనేది ఆక్సిడైజ్ అవి దాని మీద ఆక్సైడ్ ఫిలిం అనేది ఫామ్ అవుతూ ఉంటే, లేదంటే అవి టార్నిషింగ్ అయిపోతుంటాయి, అవి సాల్ట్స్ అనేవి డిపాజిట్ అవుతాయి. సో అటువంటి ప్రాసెస్నే మనం ఏమంటాం? కరోజన్. ద సర్ఫేస్ ఆఫ్ మెటాలిక్ ఆబ్జెక్ట్ స్లోలీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కోట్స్ ఆఫ్ ఆక్సైడ్ ఫిలిం ఆర్ ద సాల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ డిపాజిటెడ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ కరోజన్. సో దీనికి ఎగ్జాంపుల్ మెటాలిక్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, ఆర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది, 2 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి. డిఫైన్ స్పీడ్ ఆర్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో స్పీడ్ ఆర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా చెప్తాం మనం? ఎయిదర్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్స్. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏ టైం ప్రకారం తగ్గుతుందో, లేదంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ టైం ప్రకారం ఎలా పెరుగుతుందో అదే రేట్ ఆఫ్ రియాక్షన్. ఇన్ ఏ గివెన్ టైమ్ ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్. సో ఏ రకంగా అయినా సరే మనం చెప్పొచ్చు రేట్ ఈజ్ ఈక్వల్ టు -dx/dt. ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టెంట్ ఇట్ ఈస్ -dx/dt. అదే ప్రొడక్ట్ అయితే కనుక +dx/dt. ఎందుకంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో ఆ రకంగా మనం ఈ డెఫినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్? రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా ఎలా చెప్తాం? సో విత్ ఇన్ ఏ గివెన్ టైమ్ ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ, మొలారిటీ అంటే మోల్ పర్ లీటర్. సో దట్స్ వాట్ యూఆర్ గివెన్, మోల్ పర్ లీటర్ పర్ టైమ్. అది సెకండ్ అవ్వచ్చు, లేదంటే మినిట్ అవ్వచ్చు, లేదంటే ఎంత అవర్ అయినా అవ్వచ్చు. సో ఆ రకంగా మనం మోల్ పర్ లీటర్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇస్ ద డెఫినేషన్, రేట్ of the reaction is going to be having the units. Next one, define order of reaction. Illustrate your answer with an example. Order, molecularity, ఈ రెండు ఉన్నాయి. Order of the reaction ఏం చెప్పుకున్నాం మనం? It is nothing but the whatever the powers of rate reaction. సో ఒక రేట్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ ఏ రేట్ ఆఫ్ రియాక్షన్. ఏ రేట్ రియాక్షన్ తీసుకున్నా సరే దాంట్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని మనం ఒక ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఒక రియాక్షన్ తీసుకుంటే dx/dy ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a పవర్ x ప్లస్ ఇంటూ b పవర్ y. నౌ ద పవర్ ఈజ్ గోయింగ్ టు బి x, హియర్ పవర్ ఈజ్ గోయింగ్ టు బి y. x ప్లస్ y ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్. If x plus y is equal to 1, it's first order. X plus y is equal to 2, it's second order. X plus y is equal to 3, it's third order. It can be zero order, it can be fractional order also. So that's what the definition we are supposed to give it. Give 2 examples of gaseous first order reactions.
మనం SO2Cl2 decomposes to SO2 plus Cl2 or N2O5 decomposes to give N2O4 plus half O2. ఈ రెండు కూడా గ్యాసియస్ ఫేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్. మనం గుర్తుపెట్టుకోవాలి, వేరే దారి లేదు. నెక్స్ట్, రైట్ ద ఈక్వేషన్ యూస్ఫుల్ టు క్యాలిక్యులేట్ హాఫ్ లైఫ్ వాల్యూస్ ఫర్ జీరో అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. మనకేం తెలుసు, జీరో ఆర్డర్ రియాక్షన్ అనేది R0/2K. సో A/2K అన్నాం ఇక్కడ, లేదంటే R0/2K అనొచ్చు, లేదంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 0.693/K. సో ఇక్కడ మనకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ A అనేది, అలాగే ఇక్కడ K అనేది ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్. సో ఈ రెండు బేస్ చేసుకుని మనం హాఫ్ లైఫ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్? ఇల్లస్ట్రేట్ యువర్ ఆన్సర్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ద టైమ్ టేకెన్ ఫర్ ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ టు బి గెట్ హాఫ్. అంటే మనం తీసుకున్నటువంటి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ హాఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్నే హాఫ్ లైఫ్ టైం అంటాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండికేటెడ్ విత్ T half. సో A ఈజ్ బికమింగ్ A/2 అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. సో C14 అంటే రేడియో యాక్టివ్ కార్బన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హాఫ్ లైఫ్ 5730 ఇయర్స్. దీని యొక్క హాఫ్ లైఫ్ ఎంత? 5730 ఇయర్స్. అంటే అర్థం ఏంటి? మనం తీసుకున్నటువంటి C14 అది 1 గ్రాము తీసుకున్నాం అనుకోండి, ఆ 1 గ్రాము హాఫ్ గ్రామ్ అవ్వడానికి చెప్పేటువంటి టైం ఎంత? 5730 ఇయర్స్. సో 5730 ఇయర్స్లో ఒక కార్బన్ 14 1 గ్రామ్ తీసుకుంటే అది 0.5 గ్రామ్ అవ్వడానికి తీసుకునే టైం ఎంత? 5730 ఇయర్స్. ఓకేనా? నెక్స్ట్, what is the effect of temperature on the rate constant? So rate constant is directly proportional to temperature. So అది మనకి అర్హీనియస్ ఈక్వేషన్ K is equal to A into e power minus EA/RT. సో ఈ ఈక్వేషన్ ప్రకారం మనకు తెలుస్తుంది. సో టెంపరేచర్ పెరిగితే రేట్ కాన్స్టెంట్ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? సో ప్రతి 10 డిగ్రీ సెల్సియస్ కూడా రేట్ కాన్స్టెంట్ అనేది ఒక డబుల్ అవ్వడం కానీ ట్రిపుల్ అవ్వడం కానీ, ట్రిపుల్ అవ్వడం అనేది రేరు. సో మనకి 2 or 3 టైమ్స్ అన్నాం, కానీ ఎక్కువగా మనం డబల్ అనేది తీసుకుంటాం. దాన్ని ఎలా రాయొచ్చు మనం? KT ప్లస్ 10 డిగ్రీ సెల్సియస్ బై KT. అంటే T డిగ్రీ సెల్సియస్కి T డిగ్రీ ప్లస్ 10 డిగ్రీ సెల్సియస్కి మనం తీసుకుంటే కనుక రేట్ కాన్స్టెంట్ వాల్యూ అనేది డబల్ అవ్వడం కానీ ట్రిపుల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎక్కువగా మనం డబల్ అవుతుందనే తీసుకుంటాం. ఓకే, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ అంటే ద రేట్ కాన్స్టెంట్లో మనం ఏదైతే రేట్ ఈక్వేషన్ తీసుకుంటున్నామో ఆ రేట్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద పవర్స్ అనేవి జీరో. సో అందులో ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక ఏ ఫోటో కెమికల్ రియాక్షన్ తీసుకున్నా సరే, ఇది ఫోటోసింథసిస్ ఎగ్జాంపుల్ ఇచ్చే నేను, 6CO2 plus 6H2O gives rise to C6H12O6 plus 6O2. సో అది ఫోటో కెమికల్ రియాక్షన్. ఈ ఒక ఫోటో కెమికలే కాదు, ఏ ఫోటో కెమికల్ రియాక్షన్ తీసుకున్నా సరే అది జీరో ఆర్డర్. అండ్ వన్ మోర్ ఈస్ కెటలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్స్. ఇప్పుడు గోల్డ్ అనే కెటలిస్ట్ వాడి హెచ్ఐని డికంపోజ్ చేస్తున్నాను. సో ఏ కెటలైటిక్ డికంపోజిషన్ తీసుకున్నా సరే అది కూడా జీరో ఆర్డర్ రియాక్షనే అవుతుంది. సో అందుకని ఈ రెండు, ఫోటోకెమికల్ రియాక్షన్ ఆర్ ఎనీ హెట్రోలైటిక్ కెటలైటిక్ డికంపోజిషన్, ఇవి రెండు కూడా మనకి జీరో ఆర్డర్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. నెక్స్ట్, రైట్ ద ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ R, R0 అండ్ T. మనకు తెలిసిందే K ఈజ్ ఈక్వల్ టు 2.303/3 ఇంటూ log R0/R. సో ఇక్కడ 2.303 పెట్టాం కాబట్టి లాగ్ వాడాం. ఇది న్యాచురల్ లాగర్థం వాడితే 1/T అంటాం. సో ఏదైనా సరే మనకి R0 అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, R అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్, T అంటే టైం టేకెన్. సో ఇవి మనకి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రైమరీ బ్యాటరీ? గివ్ వన్ ఎగ్జాంపుల్. సో బ్యాటరీస్లో మనకి ప్రైమరీ, సెకండరీ అలా బ్యాటరీస్ ఉన్నాయి. ప్రైమరీ బ్యాటరీ అంటే విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఇనీషియల్ ఛార్జింగ్ అండ్ ద రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వన్ టైం. అంటే ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ కాదు. సో అదే ఇక్కడ మనం రాసాము. ప్రైమరీ సెల్ ఆర్ బ్యాటరీ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద రియాక్షన్ అకర్స్ వన్స్ ఓన్లీ ఇఫ్ కెనాట్ రీఛార్జ్డ్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ డ్రై సెల్ అండ్ మెర్క్యూరీ సెల్. డ్రై సెల్ అంటే మన లెక్లాన్ సెల్, పెద్ద సెల్ ఉంటాయి కదా ఇంట్లో, బ్యాటరీస్ ప్లన్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా. మెర్క్యూరీ సెల్స్ అంటే బటన్ సెల్స్, అవి వీటికి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మనం ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం?
రెండు షార్ట్ ఆన్సర్లు కలిపి ఒక లాంగ్ ఆన్సర్ కింద అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్? హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్? నేమ్ వన్ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. మనకి మాలిక్యులారిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఏదో ఒకటి రేట్ డిటర్మినేషన్ స్టెప్ అవుతుంది. దాన్నే మనం ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. సో ఎందుకంటే ఒక రియాక్షన్ ఒక స్టెప్లో జరగచ్చు, లేదంటే మల్టిపుల్ స్టెప్లో జరగచ్చు. ఒక రియాక్షన్ ఒక స్టెప్లోనే జరిగితే ప్రాబ్లం లేదు. అదే రియాక్షన్ కనుక మోర్ దాన్ వన్ స్టెప్లో జరిగినప్పుడు ఏదో ఒక స్టెప్ మాత్రమే స్లో జరుగుతుంది. ఆ స్లోగా జరిగే స్టెప్నే మనం రేట్ డిటర్మినేషన్ స్టెప్ కింద తీసుకుంటాం. సో ఆ రేట్ డిటర్మినేషన్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయో, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, లేదంటే ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఎన్ని మాలిక్యూల్స్ ఆర్ ఎన్ని అయాన్స్ అయితే ఆ పర్టికులర్ ఎలిమెంటరీ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయో ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్నే మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ అంట. ఎలిమెంటరీ రియాక్షన్లో కనుక మాలిక్యూల్ ఒకటే ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యూనిమాలిక్యులర్, 2 ఉంటే బైమాలిక్యులర్, 3 ఉంటే ట్రైమాలిక్యులర్. సో ఆ రకంగా మనం చెప్పొచ్చు. అదే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకుంటే కనుక ఆర్డర్ ఏంటి మనకి? ఇట్స్ ఏ సమ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. అంటే ఒక పర్టికులర్ రేట్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ రేట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటాం. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా నేను డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు? ఆర్డర్ అనేది సమ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మాలిక్యులారిటీ అనేది ఇట్స్ ఏ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ రేట్ ఈక్వేషన్. నెక్స్ట్, ఆర్డర్ కరస్పాండ్ టు ద ఓవరాల్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఈజ్ ఫర్ ఓన్లీ వన్ ఎలిమెంటరీ రియాక్షన్. ఆర్డర్ ఈజ్ డిటర్మిన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఆర్డర్ అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేయాలి. వేరేజ్ మాలిక్యులారిటీ అనేది థియరిటికల్, అంటే ఇది మెకానిజంలో మనం ఏ స్టెప్ ఉంటుందో థియరిటికల్గా డిసైడ్ చేస్తాము. అలాగే మనకి ఫ్రాక్షనల్ మాలిక్యులారిటీ ఎప్పుడు కూడా 1, 2, 3 మాత్రమే ఉంటుంది. ఆర్డర్ అనేది 0 అవ్వచ్చు, ఫ్రాక్షన్ అవ్వచ్చు, లేదంటే ఒక నెంబర్ అవ్వచ్చు. సో అది కూడా మనకి ఒక డిఫరెన్స్ కింద డిస్కస్ చేసుకోవచ్చు. సో బైమాలిక్యులర్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. సో H2 ప్లస్ I2 విల్ గివ్స్ రైస్ టు 2HI. ఇందులో మనకి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇట్స్ బైమాలిక్యులర్ రియాక్షన్. అలాగే ట్రైమాలిక్యులర్ 2NO ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2NO2. సో రియాక్టెంట్ సైడ్ మనకి 2 ఉన్నాయి, ఇక్కడ బైమాలిక్యులర్, ఇక్కడ 3 ఉన్నాయి, అందుకని ఇది ట్రైమాలిక్యులర్. సో ఈ రకంగా ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఫ్యూయల్ సెల్స్? హౌ ఆర్ ది డిఫరెంట్ ఫ్రమ్ గాల్వనిక్ సెల్స్? గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్. సో ఫ్యూయల్ సెల్స్కి గాల్వనిక్ సెల్కి తేడా ఏంటి? గాల్వనిక్ సెల్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్లో మనకు వచ్చినటువంటి కెమికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాము ఏదైతే మనకు కావాలో ఎలక్ట్రికల్ ఎనర్జీగా. సో అది మనకి ఒక గాల్వనిక్ సెల్లో జరిగేటటువంటిది. ఇక్కడ H2O2 ఫ్యూయల్ సెల్లో ఏం జరుగుతుంది? సో H2O2 ఫ్యూయల్ సెల్ అంటే మనం ఒక 2 గ్యాసెస్ తీసుకుంటున్నాం. ఈ 2 గ్యాసెస్ని కూడా మనం కంబైన్ చేస్తున్నాం. సో కంబైన్ చేసినప్పుడు కంబషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ కంబషన్ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటటువంటి సెల్నే ఫ్యూయల్ సెల్ అని చెప్తాం. H2O2 తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని H2O2 ఫ్యూయల్ సెల్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం రాసాం? ద డివైస్ దట్ కెన్ కన్వర్ట్ ద కంబషన్ ఆర్ థర్మల్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటు ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కాల్డ్ యాజ్ ఫ్యూయల్ సెల్. అంటే మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని వచ్చినటువంటి కంబషన్ ఎనర్జీతో తెచ్చుకుంటే దాన్ని ఫ్యూయల్ సెల్ అంటాం. సో H2O2 ఫ్యూయల్ సెల్స్లో మనకి ఒక యానోడ్, క్యాథోడ్ రెండూ కూడా పోరస్ గ్రాఫైట్ రాడ్స్నే వాడతాం మనం. ఈ పర్టికులర్ క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది? O2 ప్లస్ 2H2O గివ్స్ రైస్ టు 4OH మైనస్. వేరేజ్ యానోడ్ 2H2 ప్లస్ 4OH మైనస్ గివ్స్ రైస్ టు 4H2O. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది? 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద క్యాథోడ్ ట్రాన్స్ఫర్ టు ద 4 ఎలక్ట్రాన్స్ టు ద యానోడ్. ఎందుకంటే 4 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతాయో అదే మనకి నథింగ్ బట్ కరెంట్ ఫ్లో. సో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం డైరెక్ట్గా తెచ్చుకుంటున్నాం. సో ఓవరాల్గా రియాక్షన్ తీసుకుంటే కనుక 2H2 ప్లస్ O2 gives rise to 2H2O. In this process, 4 electrons are getting transferred from cathode to anode. So that is nothing but we are going to be getting the electricity generation from this one. So ఈ పర్టికులర్ H2O2 ఫ్యూయల్ సెల్ అనేది ఎప్పుడు వరకు కూడా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది.
ఆ H2O2 గ్యాస్ని మనం సప్లై చేస్తున్నంతసేపు కూడా ఈ ఫ్యూయల్ సెల్ అనేది మనకి ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. ఇది ఎనర్జీని మనకి సప్లై చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్? గివ్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సో ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ద్వారా మనం కరెంట్ని పాస్ చేసినట్లయితే ఆ కరెంట్ అనేది ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ని డివైడ్ చేస్తుంది. ఆ డివైజ్ జరిగేటటువంటి ప్రాసెస్ని మనం ఎలక్ట్రాలసిస్ అంటే బై అప్లయింగ్ ఎలక్ట్రిసిటీ వీఆర్ మేకింగ్ ఏ కెమికల్ రియాక్షన్ టు బి హ్యాపెన్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాలసిస్. సో ఈ ఎలక్ట్రాలసిస్ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్లో జరుగుతుంది. సో దీనికోసం మనకి క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్స్ కోసం ఫారడే అనే సైంటిస్ట్ మనకి ఫారడే లాస్ని ప్రపోజ్ చేశాడు. సో ఫారడే ఫస్ట్ లా, సెకండ్ లా ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ లా అనేది చెప్తున్నాడు. సో ఏం చెప్తుంది? ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఆర్ లిబరేటెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్ సప్లైడ్ టు దట్ పర్టికులర్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్. ఏ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ అయితే మనము ఎలక్ట్రాలసిస్ చేస్తున్నామో, ఎందుకు ఎలక్ట్రాలసిస్ చేస్తాం? మనం ఒక సబ్స్టెన్స్ని మనం డిపాజిట్ చేయడానికి కానీ ఒక సబ్స్టెన్స్ని మనం లిబరేట్ చేయడానికి కానీ మనం ఈ ఎలక్ట్రాలసిస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రాలసిస్లో ఎంత సబ్స్టెన్స్ వస్తుంది, ఎంత గ్యాస్ లిబరేట్ అవుతుంది, ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంత కరెంట్ నువ్వు సప్లై చేస్తున్నావు. ఎంత కరెంట్ నువ్వు సప్లై చేస్తున్నావో ఆ పర్టికులర్ కరెంట్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి మనకి డిపాజిట్ అయ్యే అమౌంట్ కానీ లిబరేట్ అయ్యే అమౌంట్ కానీ డిసైడ్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? W ఈజ్ ప్రపోర్షనల్ టు Q. Q ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూ హ్యావ్ సప్లైడ్. సో ద W ఈజ్ ప్రపోర్షనల్ టు CT బికాస్ the quantity of current is equal to IT or CT. The quantity of current is nothing but T is time and C is going to be current in amperes. ఎన్ని amperes current నువ్వు ఎంత టైం సప్లై చేసావు అనేదే మనకి క్వాంటిటీ ఆఫ్ కరెంట్. కాబట్టి W is proportional to CT and W is equal to ECT. E అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దీన్ని మనం ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అని చెప్పి పిలుస్తాము. సో ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ ఎలా వస్తుంది మనకి? విచ్ ఈస్ గోయింగ్ టు బి నథింగ్ బట్ E/F. E అంటే ఈక్వివాలెంట్ వెయిట్ బై ఫారడే కరెంట్ ఇంటూ CT. సో ఓవరాల్గా మనం దీన్ని సప్లై చేసినప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా వస్తుంది? అటామిక్ వెయిట్ బై ద వ్యాలెన్సీ. ఏదైతే ఛార్జ్ ఉంటుందో అది మనం డివైడ్ చేస్తే కనుక వస్తుంది. ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు? W ఈజ్ ఈక్వల్ టు ACT/ZF. ఏ అంటే ఇక్కడ ఏమవుతుంది? అటామిక్ వెయిట్ ఆర్ ఎలిమెంటల్ వెయిట్. C అనేది యాంపియర్స్ ఇన్ కరెంట్ ఇన్ యాంపియర్స్. T అనేది టైం. Z అనేది దాని యొక్క వ్యాలెన్సీ ఏదైతే మనం తీసుకుంటున్నామో. F అనేది ఫారడే విచ్ ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలుమ్. సో ఈ రకంగా యాక్ట్ బై ZF విల్ బి ద ఫార్ములా ఫర్ ద వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎందుకంటే మనకి న్యూమరికల్స్ కూడా వస్తూ ఉంటాయి, అందుకోసం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, discuss the effect of catalyst on the kinetics of chemical reaction with a suitable diagram. సో మనం ఎప్పుడు కూడా catalyst అంటే ఏం చెప్తాం మనం? సో ద catalyst is the one which can make the reaction to be happen faster. అంటే ఏ catalyst ఏం చెప్తాం మనం? ఏ సబ్స్టెన్స్ అయితే ఒక కెమికల్ రియాక్షన్ని ఫాస్ట్గా జరగడానికి హెల్ప్ చేస్తుందో అటువంటి సబ్స్టెన్స్నే మనం catalyst అని చెప్పి పిలుస్తాము. సో ఈ పర్టికులర్ catalyst అనేది రియాక్షన్స్లో ఏ విధమైన మోడిఫికేషన్ జరగకుండా డైరెక్ట్గా అది రియాక్షన్ రేట్ను ఫాస్టర్ చేస్తుంది. అది catalyst. ద ఫారిన్ సబ్స్టెన్స్ విచ్ కెన్ ఏబుల్ టు మేక్ ద రియాక్షన్ టు బి హ్యాపెన్ ఫాస్టర్ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ ఎస్ catalyst. అది మనం ఒక డయాగ్రామ్ ద్వారా చెప్పమని చెప్తున్నాడు. సో ఈ పర్టికులర్ catalyst ఏం చేస్తుంది? సో ఇది మనకి ఉన్న రియాక్టెంట్ గెట్ కన్వర్టెడ్ టు ప్రొడక్ట్. సో దీనికోసం ఎంత యాక్టివేషన్ ఎనర్జీ కావాలి? Y అనే యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. సో వెరాజ్ ఇప్పుడు ఎప్పుడైతే catalyst ఉంటుందో ఈ catalyst ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఓన్లీ X యాక్టివేషన్ ఎనర్జీ అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ వెన్ వీఆర్ హ్యావింగ్ catalyst. వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద catalyst ద యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ మోర్. అర్థమవుతుంది కదా? ఇది యాక్టివేషన్ ఎనర్జీ విత్ catalyst, ఇది యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ catalyst. సో ఆ డిఫరెన్స్ని మనం చూపించాలి, లేదంటే ఇక్కడే మనం చూపించవచ్చు, ఇక్కడైనా సరే మనం చూపించవచ్చు. విత్ catalyst అయితే కనుక యాక్టివేషన్ ఎనర్జీ తగ్గింది, ఎందుకంటే పాత్ మారిపోయింది.
ఇలా వెళ్ళాల్సినటువంటి రియాక్టెంట్ పాత్ ఏమవుతుంది, ఇలాగే వెళ్ళిపోతుంది. సో అందుకోసం యాక్టివేషన్ ఎనర్జీ అనేది తగ్గింది. యాక్టివేషన్ ఎనర్జీ తగ్గింది అంటే ఆ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరిగిపోతుంది. సో అదే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ catalyst ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ ఏ న్యూ పాత్ విచ్ లోవర్స్ ద యాక్టివేషన్ ఎనర్జీ. అది మనం డయాగ్రామ్లో ఈ రకంగా చూపించవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ galvanic cells? Explain the working of a galvanic cell with a neat sketch taking Daniel cell as example. సో మనకి galvanic cell అంటే ఏంటి? సో ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయితే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సెల్ అంటే బ్యాటరీ. సో బ్యాటరీ ఏం చేస్తుంది, మనకి లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, మనకేమో పవర్ ఇస్తుంది. సో అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. galvanic cell అంటే ఏంటి? ద ఎలక్ట్రోకెమికల్ సెల్ which converts the chemical energy into electrical energy. It's called as galvanic cell. So this galvanic cell కి ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే డానియల్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం ఈ సెల్ని కనిపెట్టాడు. సో ఈ సెల్లో మనం ఏం చేశాడు, ఒక జింక్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నాడు, ఒక కాపర్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నాడు. సో జింక్ ఎలక్ట్రోడ్ ఎలా ప్రిపేర్ చేశాడు, జింక్ రాడ్ డిప్డ్ ఇన్ ZnSO4, కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్, ఇట్స్ గోయింగ్ టు బి కాపర్ ఎలక్ట్రోడ్. ఈ రెండింటిని కూడా మనం ఒక సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేశాడు. సో ఆ సాల్ట్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది. ఆ సాల్ట్ బ్రిడ్జ్ ఈస్ ఫిల్డ్ బై KCl. అలాగే ఈ రెండు రాడ్ని కూడా ఒక వైర్తో కనెక్ట్ చేశాడు. సో ఈ పర్టికులర్ జింక్ ఎలక్ట్రోడ్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది, అండర్గోస్ ఆక్సిడేషన్. కాపర్ ఎలక్ట్రోడ్ అండర్గోస్ రిడక్షన్ అండ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. ఈ రకంగా మనకి ఒక యానోడు, క్యాథోడు. సో ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి ట్రావెల్ అవుతాయి. ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్ నుంచి కాపర్ ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ సమ్ పొటెన్షియల్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ తీసుకుంటే కనుక, సో హాఫ్ సెల్ అంటే ఒక జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ జింక్ హాఫ్ సెల్, కాపర్ ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ కాపర్ హాఫ్ సెల్. సో రెండు జింక్ హాఫ్ సెల్, కాపర్ హాఫ్ సెల్ని మనం కనెక్ట్ చేసాము సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా. ఏ రకంగా వర్క్ అవుతుంది, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ ద యానోడ్. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu. సో టోటల్గా 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ క్యారీ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రొడ్యూసింగ్ 1.1 volts పొటెన్షియల్. సో ఈ పర్టికులర్ ఈ సెల్ అంటే తీసుకుంటే కనుక ఎంత వస్తుంది, మనకి 1.1 volt పొటెన్షియల్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఆ రకంగా డానియల్ సెల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వోల్టాయిక్ సెల్ ఆర్ గాల్వనిక్ సెల్. తర్వాత గివ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ SHE. సో SHE ఆర్ షీ ఆర్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అదే క్వశ్చన్. సో SHE ఈజ్ గోయింగ్ టు బి ఎ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రోడ్కి ఎంత పొటెన్షియల్ ఉందో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం, ఇప్పుడు నాకు చాలా ఎనర్జీ ఉందని చెప్తాను. సో నాకు ఎంత ఎనర్జీ ఉందో ఎలా తెలుస్తుంది, నాకంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్న పర్సన్ వచ్చినప్పుడు, లేదంటే నాకంటే ఎక్కువ ఎనర్జీ పర్సన్ ఉన్నప్పుడు, లేదంటే నాకంటే తక్కువ ఎనర్జీ పర్సన్ ఉన్నప్పుడు, అంతే కదా. ఇప్పుడు నేనే స్ట్రాంగ్ అని చెప్తున్నాను, సో నన్ను తీసుకెళ్ళి ఇలా ఫోర్స్గా గెంటేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా పొటెన్షియల్ తక్కువ. లేదు నేను ఇంకో పర్సన్ గెంటేసానంటే నా పొటెన్షియల్ ఎక్కువ. అంటే నాకు ఒక రెఫరెన్స్ కావాలి, ఒక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ తెలియడానికి నాకు ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎలక్ట్రోడే SHE. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 0. సో అదే మనకి ఇక్కడ రాసింది. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఫర్ మెజరింగ్ ద EMF ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రోడ్స్ ఇన్ దేర్ స్టాండర్డ్ కండిషన్. సో దానికోసం మనం హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోడ్ని 0 కింద తీసుకుంటాం. ఇదే SHE. సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే H2 గ్యాస్ ఈజ్ పంప్డ్ త్రూ ద ప్లాటినం గాజ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిప్డ్ ఇన్ 1 molar అసిడిక్ సొల్యూషన్. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది, H++ ఎలక్ట్రాన్ రివర్సిబుల్ హాఫ్ H2 గ్యాస్. అంటే ఒక ఎలక్ట్రాన్ H+ తీసుకుని H2 కింద కన్వర్ట్ అవుతుంది. దీని యొక్క ఈ వాల్యూ అనేది మనం 0.0 volts కింద తీసుకుంటాం. ఆ 0.0 volts కింద తీసుకున్నప్పుడు ఏదైతే ఎలక్ట్రోడ్ నేను మెజర్ చేయాలనుకుంటున్నానో ఈ ఎలక్ట్రోడ్ కనుక ఎక్కువ పొటెన్షియల్ దాన్ హైడ్రోజన్ అయితే పాజిటివ్ SRP అంటాం, లేదు తక్కువ ఉంటే కనుక నెగిటివ్ SRP అంటాం. ఆ రకంగా నేను పొటెన్షియల్ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్ ఈస్ డిసైడెడ్ ఆర్ డిటర్మిన్డ్ బై యూజింగ్
SHE యాజ్ ఎన్ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో అదే ఇక్కడ మనం రాసింది. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ at 1 atmosphere in equilibrium with H plus ions of 1 molar solution, and electrical contact of this electrode is provided by inert metal platinum, and we are going to be getting this reaction taking place like this. And 1 molar concentration కంటే ఎక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions in solution and pressure of the hydrogen gas, ఈ రెండు కూడా దీని యొక్క ఈఎంఎఫ్ని డిసైడ్ చేస్తాయి. అంటే ఒక స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం మెజర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకుంటున్నాం, అలాగే ఈ ప్రెజర్ ఎంత తీసుకుంటున్నాం, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఆ రకంగా SHE. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్? ఇందాక ఆల్రెడీ ప్రైమరీ గురించి చెప్పుకున్నాం, ఇక్కడ సెకండరీ కూడా కలిపి అడిగాడు 4 మార్క్ క్వశ్చన్లో. సో ప్రైమరీ బ్యాటరీ అంటే ఏం చెప్పాను? సో ఒక బ్యాటరీని ఒకేసారి రీఛార్జ్ చేయగలుగుతాం, ఒకసారి మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. అది వితౌట్ ఇనిషియేషన్ ఇట్ కెన్ ఏబుల్ టు గివ్ ద ఎనర్జీ. అంటే మనకి ఏదైనా ఒక డ్రై సెల్ తీసుకున్నాం అంటే, ఒక పెన్ సెల్ కానీ లేదంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పెద్ద బ్యాటరీలు కానీ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, అది డైరెక్ట్గా తీసుకుని వాడేసుకుంటున్నాం తప్పితే దాన్ని ఏం ఫస్ట్ ఛార్జ్ చేసి తర్వాత వాడట్లేదు. సో వితౌట్ ఎనీ ఇనిషియేషన్ ద బ్యాటరీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్స్ కాల్డ్ యాజ్ ప్రైమరీ సెల్. It is going to be having only one time the chemical reaction takes place, and we are not going to be able to recharge it. So అటువంటి సెల్స్ని మనం ప్రైమరీ బ్యాటరీస్ అని చెప్పి అంటాము. సో ఎగ్జాంపుల్ వచ్చి డ్రై సెల్, లెక్లాన్ సెల్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డ్రై సెల్లో ఏం జరుగుతుంది, జింక్ కంటైనర్ ఏదైతే బయట ఉన్నటువంటి కవర్ ఉంటుందో అది మనకి యానోడ్ కింద పనిచేస్తుంది. అలాగే కార్బన్ రాడ్, గ్రాఫైట్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ అన్ యానోడ్, క్యాథోడ్. ఇప్పుడు ఈ రెండిట్లో మధ్య జరిగేట రియాక్షన్ ఏం చెప్తున్నాం మనం, యానోడ్ దగ్గర జింక్ కన్వర్ట్ టు జింక్ 2++ 2 ఎలక్ట్రాన్స్, అండ్ క్యాథోడ్ దగ్గర ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ ఏదైతే ఉందో, మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ అమోనియం అయాన్ విల్ బి కన్వర్టింగ్ టు MnOOH ప్లస్ అమోనియా. ఈ రెండిటిలోనూ కూడా మనకి ఫర్దర్గా రియాక్షన్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సెకండరీ బ్యాటరీ అంటే ఏంటి, ఇట్ క్యాన్ బి రీఛార్జ్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ బ్యాటరీ. ఇంట్లో మనం వాడుతున్నటువంటి ఇన్వర్టర్ బ్యాటరీయే మనకి సెకండరీ సెల్. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాటరీ ఎప్పుడైతే ఛార్జ్ చేస్తున్నామో అప్పుడు ఎలక్ట్రోకెమికల్ సెల్ కింద పనిచేస్తుంది, ఎలక్ట్రోలైటిక్ సెల్ కింద పనిచేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకుని కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం కరెంట్ పోయిందో అప్పుడు అది ఎలక్ట్రోకెమికల్ సెల్ కింద యాక్ట్ చేస్తుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని బయటికి ఇస్తుంది కెమికల్ ఎనర్జీ ద్వారా. సో అది మనకి ఇక్కడ సెకండరీ బ్యాటరీ. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక యానోడ్ ఏమో లెడ్, క్యాథోడ్ ఏమో గ్రిడ్ ఆఫ్ లెడ్ ప్యాక్డ్ విత్ PbO2, లెడ్ ఆక్సైడ్. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, Pb + SO4 2- gives rise to PbSO4, ఎందుకంటే యాసిడ్ వాడుతాం ఇక్కడ H2SO4. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, PbO2 + SO4 2- gives rise to PbSO4. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది, లెడ్ అండ్ లెడ్ ఆక్సైడ్ కన్వర్టెడ్ టు లెడ్ సల్ఫేట్. సో ఈ రకంగా మనకి రియాక్షన్ జరుగుతుంది. ఇది రివర్స్ అయిపోతుంది మనకు కావాల్సి వచ్చినప్పుడు. సో అందుకని ఈ పర్టికులర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏదైతే ఉందో అది సెకండరీ సెల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్లు మనం రాస్తున్నామో కంపల్సరీ క్యాథోడ్ రియాక్షన్, యానోడ్ రియాక్షన్, ఓవరాల్ రియాక్షన్ కంపల్సరీ మనం రాయాలి. సో అందుకోసం మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? స్టేట్ ఫారడే ఫస్ట్ లా. సో ఫస్ట్ లా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఏ కరెంట్ ఆఫ్ యాంపియర్స్, సో W ఈజ్ ప్రపోర్షనల్ టు ద Q, ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్ సప్లైడ్. సో ఓవరాల్గా మనం ఏం చెప్పుకున్నాం, ACT బై ZF, యాక్ట్ బై ZF చెప్పుకున్నాం మనం డైరెక్ట్గా ఇందాక చెప్పుకున్నది. సో ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్లో మనకి ఏం చెప్తున్నాడు, ఏ కరెంట్ ఆఫ్ 10 amperes అంటే C అనేది 10 amperes ఈజ్ పాస్డ్ త్రూ మోల్టెన్ AlCl3 ఫర్ 96.5 seconds. సో T ఈజ్ 96.5 seconds. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ అల్యూమినియం డిపాజిటెడ్. ఇంకేం కావాలి మనకి, ఏ కావాలి. సో అల్యూమినియం అటామిక్ వెయిట్ వచ్చి 27, ఇట్స్ అల్యూమినియం కాబట్టి 27. అండ్ జెడ్ వచ్చి వ్యాలెన్సీ ఏఎల్ ఏముంటుంది 3, AL + 3 కాబట్టి దీని యొక్క జెడ్ వాల్యూ 3 అవుతుంది. అండ్ ఇంకేం కావాలి, ఎఫ్ వాల్యూ వచ్చి 96,500 కూలూమ్స్. సో ఇప్పుడు జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేయడమే. సో 27
into current supplied is 10 amperes, time supplied is 96.5 seconds, and Z is going to be 3 and 96,500. So, E3, E27, 9 times 96,500 is 965 and it is going to be 100. Together 965 by 9 by 100. It's going to be giving 9 by 100 grams is nothing but 0.09 gram of aluminum is going to be deposited. So 965 seconds, sorry 96.5 seconds అది సప్లై అయింది కాబట్టి సో మనకి 0.09 grams of aluminum is going to be get deposited by this current what you have supplied. ఈ రకంగా మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ what you are going to be getting from this chapter. The first one, explain the following terms with suitable examples. సో కెమికల్ కైనెటిక్స్ నుంచి తీసుకున్నాడు ఈ క్వశ్చన్. సో యావరేజ్ రేట్ ఆఫ్ ఎ రియాక్షన్. సో మనకి ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఒక పర్టికులర్ టైంలో రియాక్షన్ తీసుకుని రేటు డిటర్మిన్ చేస్తే అది ఇన్స్టంటేనియస్ రేట్. లేదు ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే అంటిల్ దట్ కెమికల్ రియాక్షన్ స్టార్టెడ్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ఓవర్. సో దట్ ఓవరాల్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. అదే ఇక్కడ మనం రాసింది. ద యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఓవర్ ఎ స్పెసిఫైడ్ మెజరబుల్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనం ఎప్పుడో ఇన్ఫైనైట్ టైం ఇస్తే కుదరదు. ఒక స్పెసిఫైడ్ డ్యూరేషన్ లేదంటే ఒక డే అంతా ఒక రియాక్షన్ జరిగింది, ఈ డే మొత్తానికి రియాక్షన్ రేట్ ఎంత, అది యావరేజ్ రేట్. లేదు ఈ పర్టికులర్ 1 o'clock టైంకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత, అది ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో a period of time the rate of reaction is going to be called as average rate of reaction. So it's denoted by R bar or R average. Next one, slow and fast reaction. If the rate of the reaction is going to be slower అంటే ఏదైనా ఒక రియాక్షన్ జరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే కనుక దాన్ని స్లో రియాక్షన్ అంటాం. అది చాలా తక్కువ టైం తీసుకుంటే ఫాస్ట్ రియాక్షన్స్ అంటాం. సో ఏవి స్లో రియాక్షన్స్? యూజువల్గా మాలిక్యులర్ రియాక్షన్స్ ఆర్ స్లోవర్, అయానిక్ రియాక్షన్స్ ఆర్ ఫాస్టర్. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్, కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ ఇవన్నీ కూడా స్లోగా జరుగుతాయి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఫాస్ట్ రియాక్షన్స్ వచ్చేసరికి ప్రెసిపిటేషన్, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, ఏదైతే అయాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ రియాక్షన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. అవి మనకి రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ ఫాస్టర్ రేట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఇంకోటి సి, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ ఏ రేట్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ as ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సమ్ ఈజ్ 1, ఫస్ట్ ఆర్డర్ 2, సెకండ్ ఆర్డర్ 3, థర్డ్ ఆర్డర్ లైక్ దట్. So thermal decomposition of N2O5 to give N2O4O2. So it is going to be having order of the reaction is 1. So it's first order reaction. Molecularity of the rate of reaction. So ఇది కూడా చెప్పుకున్నాం already. So molecularity is nothing but the number of molecules which are involved in a particular elementary reaction is called as molecularity. If the molecularity is going to be having 2 molecules involved, it's bimolecular, 3 molecules involved, trimolecular like that. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం మనం. సో ఎస్టర్ హైడ్రాలసిస్ టు గివ్ యాసిడ్ అండ్ ఆల్కహాల్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ 2. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్. నెక్స్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్. ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూపించుకున్నాం. ద ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మేక్ ద రియాక్షన్ టు బి పాసిబుల్. The external energy required to make a molecular species to be participate in the reaction is going to be called as activation energy. అంటే ఎంత ఎనర్జీ మనం ఇచ్చినట్లయితే ఒక పర్టికులర్ మాలిక్యులర్ స్పెసీస్ అండర్గోస్ రియాక్షన్ టు గివ్ ప్రొడక్ట్, ఆ పర్టికులర్ ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తాం. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ద నార్మల్ మాలిక్యూల్. అంటే మనం ఇచ్చిన ఎనర్జీని అది ఎంత కావాలో అంత తీసుకుంటుంది, మిగిలింది వదిలేస్తుంది. సో ఎంత ఎనర్జీ ఇవ్వాలో అది థ్రెషోల్డ్ ఎనర్జీ. దాంట్లోంచి ఒక మాలిక్యూల్కి ఎంత ఎనర్జీ ఉంటుందో అది సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకి యాక్టివేషన్ ఎనర్జీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నాన్స్ట్ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మెటలిక్ ఎలక్ట్రోడ్ అండ్ ఎ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్. అంటే ఒక ఎలక్ట్రోడ్స్ అనేవి మెటల్ అవ్వచ్చు
నాన్ మెటల్ అవ్వచ్చు. సో మెటల్ ఎలక్ట్రోడ్ గనక తీసుకుంటే నాన్స్ట్ ఈక్వేషన్ ఎలాగా, అలాగే నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే గనక ఆ పర్టికులర్ రియాక్షన్ ఎలా చేస్తాము సో అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్. సో ఫర్ ఏ మెటాలిక్ ఎలక్ట్రోడ్ తీసుకున్నట్లయితే కనుక మెటాలిక్ ఎలక్ట్రోడ్ ఏం జరుగుతుంది జనరల్గా మనం రివర్స్లో తీసుకుంటున్నాం. అంటే మెటల్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎలక్ట్రో పాజిటివ్, కానీ మనం దాన్ని రివర్స్లో తీసుకుంటున్నాం. Mn ప్లస్ n ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు M. అంటే ఒక పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్ని తీసుకుని దానికి ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసినప్పుడు ఒక మెటల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ రియాక్షన్ తీసుకున్నట్లయితే కనుక దీనికి మనం రాయాల్సినటువంటి ఈక్వేషన్ ఎలా, ఈ సెల్ ఏంటి ఇక్కడ సెల్ మనకి ఎలక్ట్రోడ్, ఈ ఎలక్ట్రోడ్ Mn ప్లస్ కన్వర్ట్స్ టు M, Mn ప్లస్ కన్వర్ట్స్ టు M ఈజ్ ఈక్వల్ టు E0 Mn ప్లస్ M మైనస్ RT బై NF ఇంటూ Ln M బై Mn ప్లస్, అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో ఇది మనకి నాన్స్ట్ ఈక్వేషన్ ప్రకారం ఒక మెటాలిక్ ఎలక్ట్రోడ్కి రాయొచ్చు. కానీ సాలిడ్ మెటల్ కాన్సన్ట్రేషన్ 1 అవుతుంది కాబట్టి నేను రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ Mn ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు E0 Mn ప్లస్ M బై RT NF లాగ్ 1 బై Mn ప్లస్. ఇక్కడ ఈక్వేషన్లు తీసుకుంటే అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఇక్కడ చూసుకుంటే ఏమైంది, ఇది ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ఆ ఈక్వేషన్ నుంచి సేమ్ అదే మళ్ళీ రాశాడు అంతే. ఇక్కడ ఏం జరిగింది, మెటల్ సాలిడ్ స్టేట్లో ఉంది, ఆ సాలిడ్ స్టేట్లో ఉన్న మెటల్ ప్లేస్లో 1 పెట్టాడు, మళ్ళీ మొత్తం రాశాడు. దీనికి మధ్యలో పాయింట్ ఏం చెప్పాడు, సాలిడ్ ఆర్ లిక్విడ్ కాన్సన్ట్రేషన్ టేకెన్ యాజ్ యూనిటీ అని చెప్పాడు అంతే, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో 1 బై Mn ప్లస్. ఓకే, సో తర్వాత ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ E అంటే నార్మల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఇది E0 అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెటల్ అయాన్ టు మెటల్, F అంటే ఫారడే 96,500, Ln అంటే న్యాచురల్ లాగరిథం, Mn ప్లస్ అంటే మెటల్ అయాన్ కాన్సన్ట్రేషన్, అంతే. సో ఇది మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఈ Mn ప్లస్ M ఈ మొత్తం వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి 2.303 RT బై NF ఇంటూ లాగ్ 10 బై 1 బై Mn ప్లస్ ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నింటినీ కూడా, R తెలుసు మనకి గ్యాస్ కాన్స్టెంట్ 8.314, T ఇప్పుడు మనం కనుక స్టాండర్డ్ కండిషన్స్ తీసుకుంటే తెలుసు, F అంటే ఫారడే 96,500, N ఒకటి తీసి ఈ మొత్తం వాల్యూస్ చేస్తే ఎంత వచ్చింది 0.059 బై N. సో E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 0.059 బై N ఇంటూ లాగ్ Mn ప్లస్ కాన్సన్ట్రేషన్, అంటే ఈ 1 బై Mn ప్లస్ని రివర్స్ చేసేసాడు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నాడు. సో అది మెటాలిక్ ఎలక్ట్రోడ్కి మనం తీసుకునేటటువంటి ఒక నాన్స్ట్ ఈక్వేషన్ మనం తీసుకున్నప్పుడు. అదే ఫర్ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఈ మొత్తం అంతా కూడా మళ్ళీ రాయొచ్చు. సో A ప్లస్ NE మైనస్ గివ్స్ రైజ్ టు AN మైనస్, అంటే నాన్ మెటల్ ఎప్పుడు కూడా అది నెగిటివ్లీ ఛార్జ్ అయాన్ కింద ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఏమవుతుంది, A టు A మైనస్ ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT బై NF లాగ్ A పవర్ N మైనస్. సో అంటే దీన్నే మనం మళ్ళీ ఏం రాయొచ్చు 0.059 బై N ఇంటూ లాగ్ A పవర్ N మైనస్, అంటే ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ అవుతుంది. నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్కి మెటాలిక్ ఎలక్ట్రోడ్కి డిఫరెన్స్ ఏంటి, E0 ప్లస్ 0.059 బై N whereas it is E0 minus 0.059 by N. So log Mn plus concentration, log A power N minus concentration. నాన్ మెటల్ అంటే యానియానిక్ కింద ఉంటుంది, మెటల్ అంటే పాజిటివ్ క్యాటయానిక్ కింద ఉంటుంది. సో అందుకోసం అది అలా రాసాడు, అంతకు మించి దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది వర్రీ అవ్వాల్సింది ఏమీ ఉండదు, ఎందుకంటే అదే ఈక్వేషన్ తిప్పి 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 మరి అదే రాస్తాం మనం. ఈ Mn ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు E0 Mn ప్లస్ M మైనస్ 2.303 RT బై NF ఇంటూ లాగ్ 1 బై Mn ప్లస్ కాన్సన్ట్రేషన్. అదంతా తీసుకొచ్చి మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది మనకి, E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 బై N ఇంటూ దట్ లాగ్ Mn ప్లస్ కాన్సన్ట్రేషన్. అక్కడ మైనస్ పెడితే ఇక్కడ 1 బై రాయాలి, ఇక్కడ ప్లస్ పెడితే డైరెక్ట్గా లాగ్ కాన్సన్ట్రేషన్ రాసేయాలి. అది ఇక్కడ కూడా అంతే, ఏమవుతుంది E0 మైనస్ 0.059 బై N ఇంటూ లాగ్ A పవర్ N మైనస్ N కాన్సన్ట్రేషన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాస్ లా. సో 2 బిట్లు ఇచ్చాడు, ఫస్ట్దేమో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటిది, సెకండ్దేమో కోల్రాస్ లా. కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే ఏంటి, ఏవైతే వీక్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో
వాటి యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని మనం డిటర్మిన్ చేయలేము. సో దానికోసమే కోల్రాస్ లా అని పెట్టాడు. సో కోల్రాస్ లా సేస్ ద అయాన్స్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కాంపౌండ్. అంటే KCl NaCl, ఇప్పుడు ఇక్కడ Cl మైనస్ ఉంది, ఇక్కడ Cl మైనస్ ఉంది. అది Kతో ఉన్నా Naతో ఉన్నా Cl మైనస్ యొక్క కండక్టివిటీ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్, అంటే అది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. సో అదే మనకి కోల్రాస్ ఇండిపెండెంట్ లా ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో దాంట్లో మనం ఏం చెప్పొచ్చు, ద సమ్ ఆఫ్ ద అయాన్స్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఈజ్ ఈక్వల్ టు ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ కాంపౌండ్. సో అదే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. లాంబ్డా నాట్ M AB ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ A ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ B మైనస్. అంటే AB అనే కాంపౌండ్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ కనుక్కోవాలి అంటే సో లాంబ్డా నాట్ A ప్లస్ అయాన్ యొక్క కండక్టివిటీని B మైనస్ అయాన్ యొక్క కండక్టివిటీని రెండింటిని కలిపితే నాకు ఆటోమేటిక్గా ఆ కాంపౌండ్ యొక్క మోలార్ కండక్టివిటీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనేది వచ్చేస్తుంది. అదే మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో ఇక్కడ ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. లాంబ్డా నాట్ M ఈజ్ నథింగ్ బట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ద కాంపౌండ్. A ప్లస్ ఈజ్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్, B మైనస్ ఈజ్ కండక్టివిటీ ఆఫ్ యానయాన్. అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా. సో ఆల్రెడీ చెప్పాను నేను, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీని డిటర్మిన్ చేయడానికి. మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ నథింగ్ బట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఇట్ హెల్ప్స్ టు నో ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఎందుకంటే వీక్ ఎలక్ట్రోలైట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం కనుక్కోలేము. సో దాన్ని కనుక్కోవడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు డిటర్మిన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. ఏదైతే మనకి సాల్ట్స్ ఈజీగా డజాల్వ్ అయిపోతే ప్రాబ్లం లేదు, ఏదైతే స్పేరింగ్లీ సాల్యుబుల్ అవుతాయో దాన్ని కనుక్కోవడానికి. ఇట్ హెల్ప్స్ టు డిటర్మిన్ ద అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో వాటర్ అయానిక్ ప్రోడక్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి దాన్ని కూడా డిటర్మిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. సో కొలిజన్ థియరీ గురించి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావచ్చు. సో ఆ కొలిజన్ థియరీని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది పాస్టులేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. సో కొలిజన్ థియరీ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ బైమాలిక్యులర్ రియాక్షన్. ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ ఎస్యూమ్డ్ టు బి హార్డ్ స్పియర్స్. ఈ కొలిజన్ థియరీలో ఏం చెప్తాడు, ఏవైతే రియాక్టెంట్ స్పెసిస్ ఉన్నాయో ఆ రియాక్టెంట్ స్పెసిస్ అనేవి ఒక హార్డ్ స్పియర్స్ కింద ఎస్యూమ్ చేసుకుంటాడు. రియాక్షన్ విల్ అక్కర్ వెన్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. కొలిజన్ థియరీ చెప్పిదే, ఎప్పుడైతే ఈ స్పియర్ ఒకదాన్ని ఒకటి కొలైడ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఆర్ గోయింగ్ టు బి per unit volume of the reaction mixer is known as collision frequency Z. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఒక సెకండ్లో ఒక యూనిట్ ఏరియాలో అంటే ఒక పర్టికులర్ స్పేస్లో ఒక సెకండ్ టైంలో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి, ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ని మనం కొలిజన్ ఫ్రీక్వెన్సీ Z అని చెప్పి పిలుస్తాము. సో ఫర్ ఏ రియాక్షన్ A plus P gives rise to product. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ZAB e power minus EA by RT. సో ఇదే మనకి కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. సో యాక్టివేషన్ ఎనర్జీ ఎఫెక్ట్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇందాక రియాక్టెంట్ అది క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్, ఆల్ ద మాలిక్యులర్ కొలిజన్స్ డో నాట్ ఫార్మ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఒక కొలిజన్ జరిగితే అది కంపల్సరీ రియాక్షన్ ఇవ్వాలని లేదు. ఏ కొలిజన్ అయితే మనకి ఒక రియాక్షన్ ఇస్తుందో దాన్ని ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటాం. సో దాన్ని ఇక్కడ మనం ద కొలిజన్స్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ. అంటే నార్మల్గా కొలైడ్ అయిపోతే జరగదు, ఏవైతే మనకి కైనెటిక్ ఎనర్జీ ప్రాపర్గా ఉండి అవి కొలైడ్ అవుతున్నాయో అప్పుడు మాత్రమే మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ సప్లై చేయగలుగుతాయి. ఆ సప్లై చేసినటువంటి కొలిజన్స్ మాత్రమే మనకి ఎఫెక్టివ్గా రియాక్షన్ ప్రొడక్ట్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి వాటిని మనం ఎఫెక్టివ్ కొలిజన్స్ అని చెప్పి పిలుస్తాం. సో టు అకౌంట్ ఫర్ ద ఎఫెక్టివ్ కొలిజన్స్ ఎనదర్ ఫ్యాక్టర్ కాల్డ్ ప్రాబబిలిటీ ఆర్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే అన్ని రకాలుగా కూడా మనకి అన్ని కొలిజన్స్ కూడా రియాక్షన్ ఇవ్వలేవు. సో ఏవైతే ప్రాబబిలిటీ అంటే ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ కొలిజన్స్ క్యాన్ గివ్ ద ప్రొడక్ట్ అనే దానికోసం మనం ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం. అదే K ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ZAB. ఈ Pనే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఇంటూ E పవర్ మైనస్ E బై RT. అండ్ నెక్స్ట్ ద ప్రాపర్ ఓరియంటేషన్. అంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టరే కాకుండా ఓరియంటేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్టికులర్ ఓరియంటేషన్లోనే జరుగుతుంది రియాక్షన్. ఇలా వస్తే రియాక్షన్ జరగదు, అంతే కదా. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసి ఇలా జాయిన్ అయితే మనకి స్క్వేరో లేదా రెక్టాంగిలో వచ్చింది. అదే మనం ఇలా తీసుకుంటే కనుక రావట్లేదు. సో అందుకని ఓరియంటేషన్ కూడా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో దానికే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక CH3Br ప్లస్ OH మైనస్
ఇప్పుడు OH మైనస్ Br మైనస్ రెండు ఒకే దగ్గర వచ్చితే గనక ఈ రెండు కూడా నెగిటివ్ ఫైట్ విత్ ఈచ్ అదర్, అందుకని ప్రొడక్ట్స్ రావు. ఎప్పుడైతే Br మైనస్ అటువైపు ఉండి OH మైనస్ బ్యాక్ సైడ్ నుంచి కనుక అటాక్ చేస్తే రియాక్షన్ జరుగుతుంది, ఆల్కహాల్ వచ్చి Br మైనస్ బయటికి పోతుంది. అంటే ఎప్పుడైనా సరే Br మైనస్ OH మైనస్ ప్రాపర్ ఓరియంటేషన్లో ఉండాలంటే రెండు ఒక దగ్గర నుంచి రాకూడదు, బ్యాక్ నుంచి రావాలి, అప్పుడు ఇది బయటికి పోతుంది. అది ఆల్రెడీ మనం హాలో ఆల్కేన్ హాలోరెన్స్లో చదువుకుంటాం. సో అదే దాన్ని ఇక్కడ మనం ప్రాపర్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ కింద డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో Br మైనస్ OH మైనస్ ఒకే దాంట్లో వస్తే కొట్టుకుంటాయి. ఇలా వస్తే కనుక ఈజీగా రియాక్షన్ జరిగి మనకి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా మనకి కొలిజన్ థియరీ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ రకంగా కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మనకి టోటల్గా 10 మార్క్స్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో అందుకోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కొంచెం కష్టమైన టాపిక్కే కానీ చెప్తున్నాను కదా, ఇది చాలా ఈజీగా అంటే ఒకదాని నుంచి ఒకటి అలా వస్తూనే ఉంటాయి. ఓన్లీ మనం ఏం చూడాలి, చేంజ్ ఏం జరుగుతుందో చూడాలి అంతే. అలా చూస్తే చాలు మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఒకదాని నుంచి ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.